భుజ సుందరం చరణయోర్వృషాద్రీందు చక్షు అందరికీ కూడా ఇంట్లో అందరికీ చెప్పండి, ఫ్రెండ్స్కి చెప్పండి, అందరూ చెప్పండి. నెల్లూరు అభివృద్ధి కోసం అందరం పాటుపడదాం. నారాయణ గారి కూతురు సింధూరమ్మ. నా పేరు డాక్టర్ సింధూరా అండి. నాన్నగారిని అత్యధిక మెజార్టీ గెలిపించుకున్నాము. నెల్లూరుని మళ్ళీ డెవలప్మెంట్ పాత్ ఎలా అయితే ఉండిందో అది మళ్ళీ పిల్లలమ్మ ఏదన్నా టెన్షన్ ఏదన్నా ఈ అబ్బాయి కూడా కాలు బాగుండదు. ఈ అబ్బాయి ఉద్యోగం ఎంత నారాయణ గారు మాజీ మంత్రి నారాయణ గారు మీరు ఉన్నారు కదా 2014 నుంచి 19 చూసారు కదా. చూసాము, అందుకే కదా అడుగుతున్నాం. అన్ని బాగా చేస్తే ఈసారి నెల్లూరులో ఎంత డెవలప్మెంట్ చేశారు చూసారు. డాక్టర్ సింధూరా So we go for that. Sure, that. ఈరోజు నా పేరు డాక్టర్ సింధూరా. నేను మాజీ మంత్రి నారాయణ గారి పాపను. మీ అందరికీ తెలుసు, నారాయణ గారు ఈసారి నెల్లూరు 1 నుంచి కంటెస్ట్ చేస్తున్నారు. సో నారాయణ గారి తరఫున ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడానికి ఈరోజు నేను అలాగే ఇక్కడ ఉన్న టీడీపీ సైన్యం అంతా కలిసి 44 వార్డులో ప్రచారం అన్నది స్టార్ట్ చేశాము. ఆ స్టార్ట్ చేయడం కూడా ఎంతో అద్భుతంగా వినాయకుడి ఆశీస్సులతో స్టార్ట్ చేశాము, ఏ విఘ్నాలు కలగకూడదని. అది అలానే ఈరోజు ప్రచారం అంతా జరిగింది. మేము ఇంటింటికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అక్కడ ఒక పెద్దవాళ్ళు ఉన్నా తర్వాత వచ్చి వాళ్ళ పిల్లలు మాట్లాడుతున్నారు. ఒక చిన్న పిల్లలు ఉన్నా ఇప్పుడే ఒక్క నిమిషం ఉండండి, మా పేరెంట్స్ని పిలుచుకొని వస్తామని వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు. ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. మేము ఎన్నో విధాలుగా నారాయణ గ్రూప్ నుంచి మేము అందరము బెనిఫిట్ పొందామండి. ఆయన చదువుకున్న వాళ్ళు, అలాగే చదువు చెప్పిన వాళ్ళు, చదువు చెప్పిస్తున్న వాళ్ళు, అండ్ తనకున్న ఆ నాలెడ్జ్తో నెల్లూరుని 2014 నుంచి 2019 వరకు ఎంతో నిధుల్ని, అంటే 5000 crores పైగా నిధుల్ని నెల్లూరుకి తీసుకొచ్చి మంచి మంచి ప్రాజెక్ట్స్ అన్ని, అది ఇల్లులు కానివ్వండి, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానివ్వండి, లేకపోతే స్కూల్స్ కానివ్వండి, ఏది పట్టుకున్నా కూడా గోల్డే. అలా అంత మంచి సదుద్దేశంతో ఆయన ముందుకు దూసుకెళ్తూ ఉంటే అన్ఫార్చునేట్లీ 2019లో జరిగిన ఘటన వల్ల తను స్టార్ట్ చేసిన పనులన్నీ పూర్తి కాలేదు. కానీ ఈసారి మాత్రం మేమందరము, అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా మేమందరం కలిసి మీతో ఉన్నాము. మీరు అసలు ఇంకా ప్రచారం మా దగ్గర రాను కూడా అక్కర్లేదని కొంతమంది చెప్తున్నారు. మేమే మీ అందరికీ, మీకు పిఆర్ఓలో మేమే అంతా ప్రచారం చేస్తాము, డెఫినెట్ గా మీరు కలుస్తారని చెప్తున్నారు. ఆ సంతోషంతో, ఆ కాన్ఫిడెన్స్ తోని మేము ఇంకా ఈ క్యాంపెయినింగ్ అన్నది ఇంకా స్ట్రాంగ్ గా ముందుకు తీసుకెళ్తాము.